లేని కలగలిగినప్పుడు దానికి దశ దిశల యందు తగ మొదట కొనన్. తానంటకున్న మేల్కను లేని కలే సూచనేని లేకపోవు గదా. కలతో మేల్క లేకపోదు గదా. లేనెరుక బయలు ఇలాగున నీకెప్పుడు గాన వచ్చితే బోధగా వాలెననవప్పుడు లేకపోవు గదా. కలతో మేల్క లేకపోదు గదా. జై నిజ గురుభ్యో నమః. జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశికేంద్ర వారిచే విరచితమైన శక్తిద్వయ నిరాశకంపకు శుద్ధనికుడ కందార్థ దరువులలో ఎరుక విడిపించుట ప్రకరణంలో మనం 4వ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం. దీనికి మునుపు కందార్థంలో ఎరుక పని చేయదు అనేటువంటి మాట అనకు శిష్య. ఈ ఎరుక మరుపులు రెండు ఎరుక పనియే కదా. అది నాకు ఎరిగించు అంటే ఎరుక మరుపులు ఎరుక యొక్క పని అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. నా మ్రోలను తప్పినట్లయితే, నేను చెప్పినటువంటి విషయాన్ని తప్పినట్లయితే నిన్ను దండిస్తాను. అయితే నిన్ను భయపెట్టేందుకే ఈ మాట అన్నాను, కానీ వాస్తవానికి దండించను. అయినప్పటికీ కూడా నీకు పై మర్మమైనటువంటి ద్వాదశాక్షరిని ఎరిగించి ఎరుకను విడిపిస్తానని తెలియజేసి ఈ కందార్థంలో చక్కని భావాన్ని మనకు అందజేస్తూ ఉన్నారు ఎరుకను విడిపించుటలో. నాయనా శిష్య, లేని కలగలిగినప్పుడు దానికి దశ దిశల యందు తగ మొదట కొనన్. తానంటకున్న మేల్కను లేని కలే చూచనేని లేకపోవు గదా. కలతో మేల్క లేకపోదు గదా. శిష్య, కలతో మేల్క ఎలా లేకుండా పోతుంది నాయన? మేల్క అనేది శాశ్వతమైనటువంటిది, అది పరిపూర్ణమైనటువంటిది, కావున అది ఎప్పటికీ ఉండబడేటువంటిది. ఈ లేని కళ అనేది ఏంటి? లేని ఎరుక అని. ఇక్కడ లేని కళ అంటే లేని ఎరుక. ఇది కలిగినప్పుడు, ఇప్పుడు మనమున్నది లేని కళ ఎందే, మనమున్నది నరస్వప్నం. ఇది ఉన్నప్పుడు ఆ లేని కళకు, ఆ లేని ఎరుకకు దశ దిశల యందు తగ మొదట కొనన్. ఇక్కడ ద్వాదశ దిక్కులను చెప్తున్నారు. అంటే ఈ పరిపూర్ణ అచల ధ్యానంలో మనం పూర్వమేవ నిరాలంబం అనబడేటువంటి శ్లోకాన్ని చదువుకుంటాం. గురు పూజ కార్యక్రమంలో గురుమూర్తి స్వరూపాన్ని పూజించేటప్పుడు పూర్వమేవ నిరారంభం ఆజ్ఞేయం నిర్గుణం తదా దక్షిణే నిత్యశుద్ధంచం నైరుత్యో నిరుపద్రవం పశ్చిమే నిష్కలం చైవ వాయువ్యే చ నిరంజనం ఉత్తరేశ నిరాకాశం ఈశాన్యో నిర్మలో భవేత్. ఊర్ధ్వమేవ నిరాకారం ఆదచ్చ నిర్వికార అంతర్బహిత్య సర్వత్రా అచలోయం సనాతనం. అలా ఉన్నది ఇది. దానికి దశ దిశల యందు మొదలు చివర సమస్తము అదే ఉన్నది. అయితే ఉండి తానంటకున్నా దేనిని? మేల్కను అంటే ఎరుక లేని పరిపూర్ణం. ఇక్కడ ఎరుక మేల్కను అంటినట్లయితే, అది కన్నట్లయితే ఇంకా ఏమై ఉన్నది? ఆ కళ లేదు, కళ అయినటువంటి ఎరుక లేదు. అది లేని కళే చూచనేని లేకపోవు కదా. ఆ ఎరుక లేనటువంటి పరిపూర్ణమును ఎరుక దర్శించినట్లయితే ఇక ఉంటుందా? అది మేల్కలో కళ ఉంటుందా? ఉండదు శిష్య. కళతో మేల్క లేకపోదు కదా. కానీ
ఆ ఎరుకతో పరిపూర్ణం లేకపోతుందా? పరిపూర్ణం ఎప్పుడూ ఉన్నది. అది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోయేది కాదు. ఈ కళ అనేటువంటిది వాస్తవముగా లేనటువంటిది. కళలో ఇది కళ వాస్తవమైనట్లుగా భ్రమ చెందుతూ ఉన్నది, అంతేగాని ఇది వాస్తవంగా లేదు. ఇది అయితే లేనెరుక బయలులో లీలాగా నీకెప్పుడు గాన వచ్చితే బోధ గావాలే ననవప్పుడు. అంటే ఈ లేనెరుక బయలులో ఈలాగా ఈ విధంగా గాన ఎప్పుడు కనిపించినట్లయితే, ఈ లేనెరుక లీల నీకు బయలులో నీవు చూసినట్లయితే, అది ఒకప్పుడు కనిపించి ఒకప్పుడు కనబడకుండా పోవటం కాదు శిష్య. నీకు ఎప్పుడు కాన వచ్చిందంటే ఇక అడిగేందుకు నీవు లేవు. అది ఇక్కడ కీలు. కాన వచ్చితే బోధ కావాలే ననవప్పుడు అంటే అక్కడ నీవు లేవు. బోధ కావాలి అని అడిగి ఎందుకని? నీకు ఎప్పుడైతే బయలులో ఈ లేనెరు కనబడేటువంటిది లేకుండా పోయినదో, నీకెప్పుడు ఆ విధంగా దర్శితమైనదో, ఆ గోప్యాన్ని నీవు అందుకున్నావో, మరలా తిరిగి బోధ కావలను అనేందుకు అక్కడ నీవు లేవు. కావున నీవు నన్ను అడిగేందుకు ఆస్కారమే లేదు. లేకపోవు కదా, నీవే లేవు. కలతో మేల్క లేకపోదు కదా, నీవు లేకపోయినంత మాత్రమున పరిపూర్ణము శాశ్వతం కదా. తద్విధానంగానే కల పోయినంత మాత్రాన మేల్కపోతుందా? మేల్కపోదు. మేల్కలో లేకనే హృదించినటువంటి స్వప్నం లేకుండా పోతుంది మేల్కాంచిన తర్వాత. కావున కృష్ణ ప్రభువుల యొక్క 87వ కందార్థాన్ని అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా.